ఇవాళ మనం ఏం తింటున్నామో ఎలా తింటున్నామో తెలియడం లేదు. 3 పూటలా తిన్నామా, కడుపు నిండిందా అనుకుంటున్నామే కానీ ఏం తింటున్నాం, తినే తిండి నుంచి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయా అని ఆలోచించడం లేదు. తిండి విషయంలో ఈ నిర్లక్ష్యమే అనేక రకాల అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుందంటారు నిపుణులు. అందుకే తినేటప్పుడు మనిషిక్కడ మనసెక్కడో అన్నట్లుగా కాకుండా తీసుకునే ఆహారంపైనే మనసును లగ్నం చేయమంటారు డాక్టర్లు. మైండ్ఫుల్ ఈటింగ్ గా పిలిచే ఈ అలవాటు వల్ల అటు ఆహారం రుచిని ఆస్వాదించవచ్చు, ఇటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నచ్చిన పని చేసేటప్పుడు మనసును పూర్తిగా దానిపైనే కేంద్రీకరిస్తాం. ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్త పడతాం. అదే తిండి విషయానికొస్తే ఓవైపు ఆహారం తీసుకుంటూనే మరోవైపు ఫోన్ చూడటం, ఇతరులతో మాట్లాడడం వంటివి చేస్తుంటాం. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే భోజనం చేసేటప్పుడు మనసును పూర్తిగా ఆహారంపైనే పెట్టి ఆస్వాదిస్తూ తినడం మంచిదంటున్నారు నిపుణులు. చేసే పనిపై మనసును లగ్నం చేస్తే దానిపై అవగాహన పెరుగుతుంది, సృజనాత్మక ఆలోచనలు వస్తాయి, ఉత్సాహంగా ఇంకాస్త బాగా చేయగలుగుతాం. ఇదే విధంగా తినేటప్పుడు మనసును పూర్తిగా తిండిపైనే పెడితే ఏం తింటున్నామో అర్థమవుతుంది. అది ఆరోగ్యకరమైనదేనా, అందులో మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఉన్నాయా లేదా అనేది గ్రహించవచ్చు. తినే పదార్థం గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఇలా మనసు పెట్టి తినడాన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అని పిలుస్తున్నారు. మనసారా ఆస్వాదిస్తూ తినడం అనేది నిజానికి ఓ వ్యాయామం లాంటిదే. దీనివల్ల ఆందోళన, యాంగ్జైటీ, ఈటింగ్ డిజార్డర్స్, ఇతర మానసిక సమస్యలన్నీ దూరమవుతాయంటారు నిపుణులు. మైండ్ఫుల్ ఈటింగ్ అన్నది ఇప్పుడు కొత్త వర్డ్ తోటి అన్ని రకాల మనుషులు అవలంబిస్తారు. ఏమనంటే మైండ్ఫుల్ ఈటింగ్ అండి అంటారు. అది ఎన్నో రకాలుగా. ఇప్పుడు మైండ్ఫుల్ అంటే జాగ్రత్త. కొంతమంది ఏం తింటున్నాను అని పొద్దున్నీ సాయంకాలం ఇది తిన్నాం, ఇది తినచ్చా, ఇంత తినాలా, ఇంత తక్కువ అని ఆలోచించుకుంటూ తింటారు. రెండోది ఏంటంటే కొంతమంది ఏదుంటే అది తినేద్దాం, లెట్ ఇట్ గో అన్నట్లు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి కాబట్టి మనం క్యాలిక్యులేటెడ్గా వాడుకోవాలి, సిస్టమేటిక్గా తినాలి అని అనుకుంటారు. ఇవన్నీ రకాలను మైండ్ఫుల్ ఈటింగ్లో వస్తాయి. రీసెంట్గా స్టార్ట్ అయింది మైండ్ఫుల్ ఈటింగ్ అని చెప్పి. ఇందులో ఎన్నో రకాల డైట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. యాస్కిన్ అని, డాష్ అని, మెడిటేరియన్ అని రకరకాల డైట్స్ ఫాలో అవుతారు. కానీ టైమింగ్స్ మార్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అథ్లెట్స్ ఒకటి, తర్వాత కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తినాలి అని అనుకుంటారు. మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది మైండ్ఫుల్ ఈటింగ్. రోజు తినే ఆహారం వాళ్ళ యొక్క శరీరంకు స్థితిని బట్టి కానీ అవసరాల బట్టి కానీ ప్లాన్ చేయకుండా రోజు తినే ఆహారం, ఎక్కువగా బరువు తగ్గే ఆహారం చూసుకుంటూ ఉంటారు. అది వాళ్ళు జాగ్రత్తగా ప్రతి ముద్ద ఆలోచించుకుంటారు. ఎంత తిన్నాం, ఇందులో క్యాలరీస్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా అని చెప్పి చేసుకుంటూ దాన్ని ఒక్కోసారి బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ వాడరు. చాలామంది దానికి హాఫ్ ది క్వాంటిటీ తింటారు. 300 గ్రాములు గింజ ధాన్యాలు తినాలంటే మైండ్ఫుల్ ఈటింగ్ ఏంటి, ఆ 300 కాదు 150 తింటాం. పొద్దున్న 50 తినాలి, సాయంకాలం 50 తినాలి, మూడో పూట 50 తినాలని అది ఆలోచించుకుంటూ అది 50 ఉందా లేదా, ఒక కటోరీ ఉందా, ఒక చపాతీ ఉందా ఆలోచించుకుంటూ తింటారు. సో దీన్ని ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఈటింగ్ని ఇది కంటిన్యూస్గా కంట్రోల్ చేసుకుంటూ తిన్నదాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఆధునిక వైద్య రంగం ఆహారాన్ని కూడా ఒక రకంగా ఔషధంగానే పరిగణిస్తోంది. క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి వాటన్నింటికీ జన్యువుల్లో ఎంతో కొంత మూలాలు ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు ఆహారం తీసేసుకుంటే ఆ జన్యు స్వభావం ముందే బయటపడవచ్చు. చక్కటి పోషకాహారం తీసుకోవడం ద్వారా వాటిని మనం చాలా కాలం పాటు వాయిదా వేసుకోవచ్చు. ఒక్కసారి జీవితాంతం కూడా వాయిదా వేసుకోవచ్చు. మంచి పోషకాహారం తీసుకునే వారికి గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం ఇలా చాలా రకాల జబ్బులు అంత తేలికగా దరిచేరవు. ఒకవేళ ఈ జబ్బులు ఏమన్నా తొలి దశలో ఉన్నా కూడా అవి ముదరకుండా చూడడానికి ఈ పోషకాహారమే ఉపయోగపడుతుంది. మనసు పెట్టి తినటం వల్ల ఆకలిని గుర్తించగలుగుతాం. తద్వారా అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఎమోషనల్ ఈటింగ్ అంటే మనసును తృప్తిపరిచే ఆహారాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఫలితంగా ఏది పడితే అది తిని అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇందులో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వలన మనకు కావలసిన పోషక పదార్థాలు శరీరానికి లభ్యం కాకపోవచ్చు.
ఏంటి చిక్కాలి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది కొన్ని రకాల కొత్త డైట్, మైండ్ఫుల్ డైట్ అని. అదేం చేస్తున్నారంటే పొద్దున్నేమో కాఫీ తాగుతారు, మళ్ళీ ఇంకేం లేదు, మళ్ళీ మధ్యాహ్నం ఏమో వెజిటబుల్స్ అన్నీ బాయిల్డ్ వెజిటబుల్స్ సాలడ్లా తింటారు, 4 గంటలకు ఒక కోడిగుడ్డు ఏదో తింటారు, మళ్ళీ రాత్రి మళ్ళీ ఒక కాఫీ తాగుతారు. సో దీంట్లో ఏమైపోయింది, అది ఏంటంటే వాళ్ళు వెయిట్ తగ్గాల. ఆ మైండ్ఫుల్ ఈటింగ్ అన్నది డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. ఒకటి, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ తగ్గించాలా, వెయిట్ తగ్గించాలా, లేకపోతే వాళ్ళకు ఉన్న శారీరక ఇబ్బందులు ఏమన్నా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలా. ఇంకోటి ఏంటంటే సరదాగా తిందాం, సరదాగా మెయింటైన్ చేద్దామని చేయాలా. ఈ అన్ని అవస్థలకి వీళ్ళు ఒక రకమైన మైండ్ఫుల్ ఈటింగ్ అని పెట్టుకుంటారు. దాన్ని డివైడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఏ వయసుకి ఏ చేసే పనికి శారీరక స్థితిని బట్టి మనం తినవలసిన ఆహారం, దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అది జాగ్రత్తగా సంపాదించాలి. దాని ప్రకారంగా మనం వాడుకోవడం చాలా మంచిది. అంతేగాని బరువు పెరిగిపోతాం, వారం రోజుల్లో తగ్గిపోవాలని చెప్పి కొంతమంది అంటే హై ప్రోటీన్ డైట్ తినాలంటారు. అంటే ఒక 60 గ్రామ్స్ ప్రోటీన్స్, 60 గ్రామ్స్ ఫ్యాట్. అంటే ఏంటి, మీరు బాడీ కిడ్నీస్ని మీరు లోడ్ చేసేస్తున్నారు ప్రోటీన్స్ తోటి, తర్వాత ఫ్యాట్ ఎక్కువైపోతుంది. దానివల్ల కిడ్నీస్ దెబ్బతినేస్తాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. చాలామంది ఇలాగా తిన్న వాళ్ళందరూ డయాలసిస్కి పోతూ ఉంటారు, కిడ్నీస్ దెబ్బతినేసి డయాలసిస్కి వెళ్తుంటారు. అందుకని మైండ్ఫుల్ ఈటింగ్ ఆలోచించి తినాలి. అట్ ద సేమ్ టైం మన శరీర అవసరాల ప్రకారంగా మనకి ఎంత కావాలో, మన వయసు, మన యొక్క చేసే పని స్థితిని బట్టి, దాన్ని బట్టి మనం విభజించుకుంటూ తినవలసిన అవసరం ఉన్నది. దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అది బ్యాలెన్స్డ్ డైట్నే మనం ఎక్కువగా తినకుండా, తక్కువ తినకుండా, మినిమం మన శరీర అవసరాలను బట్టి వాడుకుంటూ ఉన్నదాన్ని మైండ్ఫుల్ ఈటింగ్. అది జాగ్రత్తగా తినడం మంచిది. మనసు పెట్టి తినటం, తీసుకునే ఆహారంపై పూర్తి దృష్టి పెట్టడం వల్ల మన ప్లేట్లో ఉన్నది ఆరోగ్యకరమైనదా కాదా అనేది అర్థమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే ఎంచుకోవచ్చు. కడుపు నిండా కాకుండా 2 ముద్దలు తక్కువ తిని బరువు తగ్గే అవకాశమూ ఉంటుంది. భోజనం చేసేటప్పుడు మనసును పూర్తిగా లగ్నం చేయటం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ వంటివి దూరమవుతాయి. మనసు పెట్టి తినటం వల్ల ఎక్కువగా తినే అలవాటుకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఏది పడితే అది తినకుండా జాగ్రత్త పడవచ్చు. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపుబ్బరం, మలబద్ధకం వంటివి రాకుండా ఉంటాయి. మనలో కొంతమంది సమయం సర్దుబాటు కాక అటు తింటూనే ఇటు వేరే పనులు చేస్తుంటారు. దీనివల్ల ఆహారం రుచిని ఆస్వాదించలేకపోతారు. తిన్నామన్న సంతృప్తి దక్కదు. ఈ అలవాటు చిరుతిండ్లపైకి మనసు మళ్లేలా చేస్తుంది. ఫలితంగా లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే తినే కాసేపైనా ఆహారంపైనే మనసు లగ్నం చేయాలి. నచ్చిన పని చేసినప్పుడు మనసు ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది. అదేవిధంగా నచ్చిన ఆహార పదార్థాల్ని ఆస్వాదిస్తూ తినటం వల్ల మరింత శక్తిమంతంగా, చురుగ్గా మారొచ్చు.